సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంక నువ్వు ఇక మారవు అని జెప్పేసి సిద్ధారెడ్డి గారైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు యత్నం చేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా వరకి బయటికొస్తున్నారు. ఇంకా తిరుగుబాటు చేయడానికి. ఎందుకంటే మా వల్ల కాదు ఈసారి ఓడిపోయింది. కేవలం మీ వల్ల, మీ చర్యల వల్ల, మీరు ప్రజల్లోకి రాకపోవడం వల్లనే ఈరోజు పార్టీకి పరిస్థితి అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి. అండ్ అట్లనే ఇప్పుడు పార్టీని వీడుతున్న సంఖ్య గూడా ఏదైతే ఉందో ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అంటే కొంతమంది తెలుగుదేశం అంటే కొంతమంది బీజేపీ అని చెప్పేసి కూడా వాళ్ళు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు సిద్ధారెడ్డి గారిని అయితే సస్పెండ్ అంటే పార్టీ నుంచి వెళ్ళి బహిష్కరించారు. ఇప్పుడు బుగ్గన గారు కూడా పార్టీనికి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటారు మరి పార్టీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పార్టీ కాదమ్మా, అదొక ఏమన్నానంటే అది ఒక దొంగల ముఠ, ఒక బందిపోట్ల ముఠ. దాన్ని పార్టీ అనడం కూడా వేస్ట్. అంటే ఒక రాజకీయ పార్టీగా కూడా మనం వైసీపీని విశ్లేషించడం వేస్ట్. ఏ విధంగా తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేశాడో అదేవిధంగా దోచేసిన డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది ప్రశాంత్ కిషోర్ లాంటి కొంతమంది అడ్వైజర్లు పెట్టుకుని ఏ విధంగా అయితే మసిపూసి మారేడికే చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆలింగనాలు హగ్గులు ఇచ్చి ఆలింగనాలు చేసుకుని ముద్దులు పెట్టి అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఏదో తండ్రికి ఉన్న కాస్త ఇమేజ్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈ 5 ఏళ్లలో అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారు, ఏ విధంగా ఎక్కడెక్కడ ఇప్పుడు ఏమంటారు అది శ్రీశ్రీ కవిత్వం ఒకటి చెబుతారు. ఏమంటారు అంటే సబ్బు బిళ్ళ కుక్క పిల్ల కవితకి ఏది కాదో అనర్హం అంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి ఏది కూడా అడ్డంకి లేదు. ఆ విధంగానే అన్నిటిలో అసలు ఎక్కడెక్కడ ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్ని శాఖల్లో ఈవెన్ ఇవాళ చూస్తే కూడా ఆప్కో ఆ యొక్క ఫ్యాబ్రిక్స్ అమ్ముతారు కదా చేనేతకి సంబంధించి, దాన్ని కూడా ఏ విధంగా నిర్వీర్యం చేసేసారు, దాంట్లో కూడా ఏ విధంగా లూటీ చేశారు చూసాం. అలాగే విద్యుత్ శాఖ ఏ విధంగా చేశారు చూసాం. ఒకటని కాదు, అన్నిటిలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఇక అదీదం లేదు. ఎక్కడెక్కడ ఏ విధంగా దోచుకోవాలంటే వచ్చిన అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఇప్పుడు చూడండి 30 రోజుల్లో బాబు గారు పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు యంత్రాంగాన్ని కానీ ఇటు రాష్ట్రాన్ని కానీ ప్రగతి మార్గంలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో ఆయన చూసాం. ఏ విధంగా వచ్చిన ఈ షార్ట్ టైంలోనే రేపటికి 1 month ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఏ విధంగా ఆయన ఎన్ని పనులు చేశారు, చేసిన వాగ్దానాలు అలా ఎన్ని ఫిల్ఫిల్ చేశారు మనం చూస్తున్నాం. నిన్న ఒక్కరోజే చూడండి ఆయన ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యారు. ఆ వయసులో కూడా 75-76 ఏళ్ళ వయసులో కూడా నిన్న 4 మీటింగులు కీలకమైన ఆ మెట్టెక్ మీటింగు, ఆ సిఐ మీటింగు, తర్వాత ఆ యొక్క ఎయిర్పోర్ట్ మీటింగు, తర్వాత ఇంకొక మీటింగు. సో 4 మీటింగులు అటెండ్ అయ్యాడు ఆయన. ఏ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఆయన కృషి చేస్తున్నాడు. వీళ్ళు వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఎక్కడ దోచుకోవచ్చు, ఎక్కడ దంచుకోవచ్చు, ఎక్కడ దాచుకోవచ్చు అనే ఆలోచన తప్పించి ఏ రోజుని కూడా ప్రజలకు మంచి చేద్దామనో లేకపోతే ప్రజలకి రాష్ట్రానికి మేలు చేద్దామనో ఏ రోజుని వీళ్ళ ఆలోచన లేదు. సో ఇప్పుడు సిద్ధారెడ్డి అనే వ్యక్తి పాపం ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన్ని ఏ విధంగా పార్టీ మోసం చేసింది, ఆయనకు శక్తి మించి ఆయన ఏ విధంగా పార్టీ కోసం ఖర్చు పెట్టించారు. కనీసం పోయినసారి అధికారంలో ఉన్న ఆ ఎమ్మెల్యే గెలవడానికి ఈయనే ప్రధాన కారణం. అటువంటిది ఆ ఎమ్మెల్యే కూడా ఈయనకి గౌరవం ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వలేదు. కనీసం ఆయన ఇంటికి చేరువ వచ్చినప్పుడు కూడా ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం ఆయన మీటింగ్ కూడా పిలవలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఇన్ని చేసి ఆయన ఏదో ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నాడని లేకపోతే ఇప్పుడు పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశాడని చెప్పి సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గం అది. సో ఒక విధంగా చెప్పాలంటే అటువంటి దుర్మార్గ పార్టీలో ఉండి డబ్బులు ఆస్తులు పోగొట్టుకుని పేరు పోగొట్టుకుని కన్నా ఆయన బయట ఉండడమే బెటర్. ఒక విధంగా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించి మంచి చేశాడు. దానికి ఒక విధంగా చెప్పాలంటే సిద్ధారెడ్డి కూడా అతనికి థ్యాంక్స్ చెప్పాలి. సో అటువంటివైన ఒక దుర్మార్గ పార్టీలో మనుగడ సాధించే కన్నా ఆయన ఒకటి ఇంట్లో అన్నా కూర్చోవచ్చు, లేకపోతే ఉన్న వ్యాపారం అన్నా చేసుకోవాలి, లేకపోతే ఏదైనా సరే ఆయనకి భావజాలానికి చేరువుగా ఉన్న పార్టీ ఏదైనా కూడా జాయిన్ అవుతాం మంచిది. కానీ
అదేవిధంగా బొగ్గున రాజేందర్ రెడ్డి కూడా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, పోయిన గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేశాడు ఆయన. సో అటువంటి వ్యక్తి ఎలక్షన్లు అయిన మరో క్షణం నుంచి కూడా ఇటు కార్యకర్తలకు అందుబాటులో లేడు, పార్టీకి అందుబాటులో లేడు, అసలు ఎవరికి అందుబాటులో లేడు. సో ఢిల్లీలోనే మకాం వేసాడని, ఏదో బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని రకరకాల ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా సరే బుద్ధి ఉన్నవాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా వైసీపీ పార్టీలో ఉండడు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీ, మెథడాలజీ, ఆ ఆలోచన సరళి ఉన్నవాడు, ఆ యొక్క నేర ప్రవృత్తి ఉన్నవాడు, ఏ విధంగా శవాల మీద పేలాలు ఏరుకు తినాలి, ఏ విధంగా దోచుకు తినాలనే ఆలోచన ఉన్నవాడు తప్పించి, మనసాక్షి ఉన్నవాడు, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనే ఆలోచన ఉన్నవాడు ఎవ్వడూ కూడా ఆ పార్టీకి ఓటేయడు, ఆ పార్టీ కార్యకర్తగా ఉండడు, ఆ పార్టీ నాయకుడిగా ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. సో ఈ విధంగా ఎవరైతే బయటకు వస్తున్నారో, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా పునీతులు అనుకోవాలి. అంటే దుర్మార్గుడితో చేతులు కలిపి కొన్ని దుర్మార్గు పనులు చేసినా కూడా, తప్పులు చేసినా కూడా, సో బయటకు వచ్చేసి ఈ విధంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఏదో గంగలో మునిగితే చేసిన పాపం పోతుంది అన్నట్టుగా, సో బయటకు వస్తే అట్లీస్ట్ చేసిన పాపం కాస్త పోతుంది, అట్లీస్ట్ ఈ యొక్క దుర్మార్గుల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి వీళ్ళు కూడా ఏదో విధంగా ఉపయోగపడడానికి కూడా ఆ విధంగా వీళ్ళు పనులు చేయొచ్చు. సో మీరు చూస్తూ ఉంటే నాకు తెలిసి ఇక్కడ ఏ విధంగా అయితే బీఆర్ఎస్కి మనుగడ లేదో అక్కడ వైసీపీకి కూడా మనుగడ లేదన్నది క్లీన్గా అర్థమవుతుంది. సో ఎప్పటికైనా సరే ఎవరైతే 40% ఓట్లు వేసారని వైసీపీ చెప్పుకుంటుందో వాళ్ళలో కూడా మార్పు రావాలి. వచ్చి నెల తిరగకుండానే బాబు గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇటు గంజాయిని ఏ విధంగా అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు, డ్రగ్స్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు, ఈ విధంగా ఎయిర్పోర్ట్లు కానీ మిగిలిన ఇరిగేషన్ పనులు కానీ ఏ విధంగా వార్ ఫుటింగ్లో చేస్తూ ఉన్నారు, సో ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత అయినా సరే ఇంకా కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో ఆ జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతున్న వాళ్ళు ఇప్పటికైనా పరివర్తన చెంది, ఇప్పటికైనా పాపభీతి ఉంటే అతని పార్టీని వదిలిపెట్టి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం బీజేపీలో జాయిన్ అవ్వండి, లేకపోతే జనసేనలో జాయిన్ అవ్వండి, టీడీపీలో జాయిన్ అవ్వండి, లేకపోతే న్యూట్రల్గా ఉండండి. కానీ ఒక దుర్మార్గుడు పక్కన చేరి రాష్ట్రాన్ని మాత్రం నాశనం చేయొద్దు, రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయొద్దు, రాష్ట్ర ప్రజల యొక్క భవితకి, రాబోయే యువతకి దయచేసి సమాధులు కట్టొద్దని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను మీ ద్వారా. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో వైసీపీ, ఇంకా అంతే అంటారా ఈ పార్టీల పరిస్థితి? అంతే, 100% అంతే అమ్మా. ఎక్కడా కూడా ఛాన్సెస్ కనపట్లేదు. సో డెఫినెట్గా ఈ రెండు పార్టీలతో కూడా ప్రజలకు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే కేవలం అక్కడ ఒక 4-5 కుటుంబాలు, సుబ్బారెడ్డి కుటుంబం కానీ, లేకపోతే పెద్దిరెడ్డి కుటుంబం కానీ, లేకపోతే సాయిరెడ్డి కుటుంబం కానీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ ఏ విధంగా బాగుపడిందో ఇక్కడ ఓన్లీ కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడింది. సో బంగారు తెలంగాణ అన్నది ఇక్కడ కేసీఆర్కి, అక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే తప్పించి ఇటు అటు ప్రజలకు ఒరిగింది జరిగింది ఏమీ లేదు. ఎప్పటికైనా ప్రజలు నిజాల్ని గ్రహించి జరుగుతున్న వాస్తవాలను చూసి ఇప్పటికైనా మార్పు చెంది అసలు వచ్చే ఎలక్షన్ టైంకి ఈ రెండు పార్టీలని భూస్థాపితం చేస్తేనే రెండు రాష్ట్రాలకి మనుగడ ఉంటుంది, రెండు రాష్ట్రాలకి భవిష్యత్తు ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. ఆ విధంగా ప్రజలు విజ్ఞతతోటి ఆ యొక్క నడుచుకుంటారని, ఆ విధంగానే ఈ రెండు పార్టీలని ఒక సజీవ సమాధి చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.